హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సాయికం. ఈ రోజు అయితే మనకైతే ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే ఉండబోతుంది. అదే పెద్దమ్మ తల్లి టెంపుల్ బ్లాగ్. హైదరాబాద్ లో ఎంత ఫేమస్ మీకు బాగా తెలుసు ఆ పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే. సో అదే పెద్దమ్మ తల్లి టెంపుల్ కి ఈ రోజు అయితే మనం వెళ్తున్నాం. సో మీకు ఈ రోజు ఆ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఎలా ఉంటుందో మీకు ఈ రోజు చూపిస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గైస్, మనం పెద్దమ్మ తల్లి టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాం. లోనికి ఎలా ఉందో వెళ్ళి చూపిస్తాను. ఇదే గైస్, గుడి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ లో ఈ చెప్పుల స్టాండ్ అయితే ఉంటది. సో ఇక్కడైతే మీరు చెప్పులు పెట్టుకోవచ్చు. అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ షాప్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ కొబ్బరికాయ గట్ట అన్ని అమ్ముతారు. సో కొబ్బరికాయ అమ్మిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడికి రావాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత దర్శనంకి వెళ్ళాలి. ఇప్పుడే మన పెద్దమ్మ తల్లి గుడికి వచ్చాం. ఇప్పుడే దర్శనం అయితే అయింది. నాకైతే చాలా బాగా అయింది దర్శనం. చాలా మంది క్రౌడ్ కూడా వచ్చారు. సో నేనైతే మా ఫ్రెండ్స్ తో అయితే గుడికి అయితే వచ్చాను. నాకైతే బాగానే అనిపించింది. మా ఫ్రెండ్స్ కి ఎలాగుందో ఒకసారి అడుగు. అంది ఎలా ఉంది? ఫస్ట్ టైం మీరు వచ్చినట్టయితే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకు అలవాటు అయిపోయి 5th టైం రావడం కాబట్టి అంత పీస్ఫుల్గా ఉంటుందో మీరే వచ్చి చూసుకోవచ్చు. నీకు 5th టైం, నాకు ఫస్ట్ టైం. నీకు మామూలుగా ఉంటుంది, నాకు చాలా బాగుంది. నాకు కూడా ఇప్పుడు కూడా కొత్తగానే ఉంది. నాతో పాటు ఫస్ట్ టైం వచ్చినాడు ఇంకోటి అన్నాడు, సందీప్. యాక్చువల్గా అయితే చాలా బాగుంది, నిజంగానే చాలా పవర్ఫుల్ అంట కదా విన్నాను. రీచ్లో గట్ట చూడడం ఇప్పటి నుంచి వెళ్దాం 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 నాకు ఇది ఉంది. ఫస్ట్ వచ్చాక యా పెద్దమ్మ తల్లి గుడికి వద్దాం అనుకుంటే 3 months ముందు ఫిక్స్ అయ్యాం, కానీ 3 months తర్వాత వచ్చాం. చాలా బాగుంది, మీరు కూడా రండి. కాకపోతే వీకెండ్ లో క్రౌడ్ ఎక్కువ ఉంది.